హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేయబోతున్నానండి. బ్రెడ్ హల్వాకి కావాల్సినవి బ్రెడ్, పంచదార, నెయ్యి, జీడిపప్పు, వాటర్ అండ్ పాలు. అది ప్రాసెస్ ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. ముందు స్టవ్ పెట్టుకొని బాండీ పెట్టి తగినంత నూనె పోసుకొని ఈ బ్రెడ్కి సరిపడా నూనె వేసుకుని బ్రెడ్ వేయించుకోవాలండి. ఇప్పుడైతే నూనె వేగిందండి, నేను బ్రెడ్ వేయిస్తున్నాను. అది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయిస్తే సరిపోద్దండి. ఇగోండి, బ్రెడ్ అయితే వేయించానండి. చూసారండి, బ్రెడ్ వేయించాను. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకుని నూనె అంతా తీసి నీళ్ళు పోసుకోవాలి. కప్పున్నర నీళ్ళకి కప్పు షుగర్ వేయాలండి. నేనైతే కప్పు అందుబాటులో లేదని గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఫ్రెండ్స్, ఇగోండి ఇలా అయితే నీళ్ళు మరిగినాయండి. ఇప్పుడు పంచదార వేసేయాలి. ఇగోండి 2 గ్లాసులకి 1 కప్పు షుగర్ వేసాను. షుగర్ వేసినాకండి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పాకం మరీ పాకం వచ్చేయకూడదండి, లేత పాకం చాలండి. లేత పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి పాకం ఇలాగా మరుగుతూ ఉంది. ఈ పాకం స్టిక్కీగా వచ్చినప్పుడు చూసుకోండి. స్టిక్కీగా చూసుకుని తీగ పాకం అక్కర్లేదండి, లైట్గా స్టిక్కీగా ఉంటే చాలు. ఈ పాకంలో యాలక్కాయ అన్నా వేసుకోవచ్చండి. నేను యాలక్కాయ వేయట్లేదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అక్కలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు స్టిక్కీగా ఉందో లేదో చెక్ చేసి చూద్దాం. ఇంకా కొంచెం రావాలండి పాకం. పాకం మరిగిపోయిందండి. మరిగిపోయినాక ఈ బ్రెడ్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇగోండి బ్రెడ్ ముక్కలు ఇలా వేసుకున్నాము. ఇవి పాకంలో కలిసిపోయినంత వరకు కలపాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రెడ్ వేసినాక ఇలాగా కలుపుతూ ఉండాలి కదండి. ఇలా కలిసిపోవాలి, మొత్తం పాకంలో బ్రెడ్ అంతా కలిసిపోవాలి. పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు యాడ్ చేసుకున్నది ఇలా మిక్స్ అయిపోవాలండి. అప్పుడు కొంచెం పాలు ఇరిగిపోతే ఎలా వస్తుందండి, అలా ముక్కలుగా వస్తే టేస్టీగా ఉంటుందండి. తర్వాత కాజు యాడ్ చేసుకోవడమే అండి. యమ్మీ బ్రెడ్ హల్వా రెడీ. మీరు చేసి టేస్ట్ చూడండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.